ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలపై సర్వత్రా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. మెరిట్ విద్యార్థులు ఫెయిల్ కావడంతో బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. జువాజు పత్రాలను రీకౌంటింగ్ చేసి జిరాక్స్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన అనంతరం విద్యార్థులు అయోమయంలో పడ్డారు. పరీక్షలు బాగా రాశామన్న ఆనందం ఫలితాలు వెలువడిన తర్వాత కనిపించలేదు. మంచి మార్కులు వస్తాయని తల్లిదండ్రులతో చెప్పిన వారికి నిరాశ మిగిలింది. కనీస అర్హత మార్కులు కూడా రాకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో విద్యార్థులు నేరుగా నాంపల్లిలో ఇంటర్ బోర్డుకు చేరుకుని అధికారులను నిలదీశారు. అనుమానాల నివృత్తికి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ను కలిసి సమస్యను వివరించారు. కానీ పరిష్కారం లభించలేదు. దీనితో తప్పని పరిస్థితుల్లో బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేయక తప్పలేదు. ఇంటర్ ఫలితాలు వెల్లడించిన తర్వాత రీవాల్యుయేషన్ చేసుకునేందుకు ఈ నెల 25 వరకు మాత్రమే గడువిచ్చారు. బోర్డు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కానీ ఇప్పటి వరకు వెబ్సైట్ వర్క్ చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపణ వస్తున్న నేపథ్యంలో బోర్డు అధికారులు విద్యార్థులు రాసిన జవాబు పత్రాల జిరాక్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిరాక్సులు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు ఒక్కొక్క పేపర్కు 600 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. తొక్కల మార్క్స్ కోసం పిల్లలు చనిపోతున్నారండి. ఆలోచించాలి అసలు ఏంటిగో. ఒక్క ఇంగ్లీష్ లో అబ్బాయికి 80 వస్తాయి, మ్యాథ్స్ లో 12 ఒక దగ్గర 1 వస్తుందా? వాడు 5 పేపర్స్ రాసినా గానీ ఒక్కొక్క పేపర్ కి రావాలి 1 మార్క్ కంపల్సరీ వేస్తారు. అది గవర్నమెంట్ రూల్ కదా. మరి ఎందుకు అట్లా చెప్పండి? ఎందుకు అంత నెగ్లెక్ట్? పేపర్లోనేమో మార్క్స్ వచ్చేప్పుడు 5 days ముందు అంటారు, పేపర్ గల్లంత అయినాయి అంటారు. ఎందుకు ఇస్తారు సార్ ఇవన్నీ? న్యూస్ ఎప్పుడు ఇస్తారో అప్పుడే ఇవ్వాలి. రిజల్ట్ ఎప్పుడని పర్టికులర్ డేట్ మెన్షన్ చేసినప్పుడే ఇవ్వాలి. 18th ఒకసారి అనేసి, 6th ఒకసారి అనేసి, 12th అని ఇట్లా మెన్షన్ చేయొద్దు సార్. పిల్లలకు హానికరంగా ఇట్లా చేయొద్దు. రెడీ చేసినారనుకో ఏమన్నా అయిపోతే ఎవరండి రెస్పాన్స్? బోర్డులో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి జగదీష్ స్పందించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ 3 రోజుల గడువు కోరింది. ఈ గడువు ముగిసే నాటికి విద్యార్థులు ఫీ చెల్లించాల్సిన సమయం కూడా పూర్తి కానుంది. దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. వెబ్సైట్ ఓపెన్ అవడం లేదు. ఒక పేపర్ 600 రూపాయలు. ఒక్కొక్క స్టూడెంట్కి మినిమం 5 పేపర్లు 4 పేపర్లు తక్కువ వచ్చిన మార్కులు. పరిస్థితి ఏంది? కొంతమందికి ఇటు ఫెయిల్ కాలేదు, మంచి మార్కులు రాలేదు, ఎడ్జ్లో వచ్చాయి. మళ్ళీ పర్సంటేజ్ పాసే. ఇప్పుడు ఎగ్జామ్లో మా అమ్మాయి ఉంది, మంచి మార్కులు వచ్చాయి. కానీ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్కి చాలా దారుణంగా ఉన్నాయి. రేపు ఎక్కడ పోతుంది అమ్మాయికి? ఏమైనా ఇప్పుడు ఏమైనా రేపు ఫర్దర్గా బీటెక్ కోచింగ్ మినిమం 75%, 80%, 90% అడుగుతారు. ఆ పర్సంటేజ్ రాకపోతే పరిస్థితి ఏంది? విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఇంటర్ బోర్డు వారి ప్రాణాలను బలిగొంది. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి మూల్యాంకనం చేయాల్సిన బోర్డు నిర్లక్ష్యం వహించింది.